Hello, yes, my name is Vallur Venkateswarlu. I am retired general manager from Airport Authority of India. I am a real estate consultant and have a passion on the real estate. ఇంకోటి ఏంటంటే రియల్ ఎస్టేట్లో నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎవరైనా ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే సలహాలు ఇవ్వాలి, నాకు తెలిసిన సలహాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మనము ఈ వీడియో చేయడం జరిగింది. మీరు తప్పనిసరిగా ఈ వీడియో చూడండి, మీకు ఉపయోగం అనిపిస్తే మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇది ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనమాట. ఈ వీడియోలో ఏంటంటే ముఖ్యంగా మనం చూస్తుంది కారిడార్ 9 ఫేజ్ 2లో మెట్రో కారిడార్ 9 ఫేజ్ 2లో రాబోతుంది. ఇది మన ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు ప్రెస్టీజియస్గా హైదరాబాదులో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న పెట్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. దట్ ఈజ్ ద 4th సిటీ ఆర్ ఫ్యూచర్ సిటీ, గ్రీన్ సిటీ, ఏదైనా మనం పేరు పెట్టచ్చు. కానీ స్మార్ట్ సిటీ కూడా అని చెప్పొచ్చు. యాక్చువల్గా ముచ్చర్ల సిటీ అని కూడా చెప్తున్నారు. కానీ ఒక అద్భుతమైన అవకాశం అనమాట ఈ స్మార్ట్ సిటీని డెవలప్ చేయడం ముచ్చర్ల సిటీ అండ్ ఆ ప్రాంతంలో. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఎక్వైర్ చేసిన ల్యాండ్ ఉంది. సుమారుగా గవర్నమెంట్ ల్యాండ్ ఎక్వైర్ చేసిన ల్యాండ్ మొత్తం కలిపితే 19,300 acres వరకు ల్యాండ్ ఉంది. ఇందులో కొంత ఫార్మా సిటీకి పోయినా కానీ కొంత గ్రీన్ సిటీకి సపరేట్గా సిటీ అనేది ఒక డెవలప్ చేయడానికి అవకాశం మనం చూసే ఉన్నాము. చాలా చోట్ల సిటీస్ ఎలా డెవలప్ అవుతున్నాయో, అటు గుజరాత్లో తీసుకుంటే గిఫ్ట్ సిటీ అని, అట్లనే ఢిల్లీకి దగ్గర మెట్ సిటీ అని బై రిలయన్స్ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇట్లా డిఫరెంట్ ప్రాంతాల్లో డిఫరెంట్ ఒక లేటెస్ట్ డెవలప్మెంట్స్, లేటెస్ట్ మౌలిక సదుపాయాలతో అండ్ ఒక గ్రీనరీగా, అంటే పొల్యూషన్ లేని ప్రాంతాలుగా ఒక హెల్దీ అట్మాస్ఫియర్, ఎకో ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో సిటీని డెవలప్ చేయాలి అని ఒక ఉద్దేశంతో తీసుకురాబోతున్న ఇది సిటీ అనమాట. దీనికి ఈ ఫ్యూచర్ సిటీకి మెట్రో కూడా అందుబాటులో తీసుకురావాలని రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టి ఈ ఫేజ్ 2లో దీన్ని తీసుకురాబోతున్నారు. యాజ్ ఎ కారిడార్ 9 అనమాట. ఇది సుమారుగా 90 kilometers ఉండబోతుంది. దీన్ని ఆల్రెడీ ఎయిర్పోర్ట్ వరకు మనకు తెలిసిందే, ఎయిర్పోర్ట్ వరకు మెట్రోని తీసుకొస్తున్నారు. ఆ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ ఎక్స్టెన్షన్గా తీసుకొచ్చేసి పెద్దగోల్కొండ బదూర్గూడ మీదుగా ఓఆర్ఆర్కి సర్వీస్ రోడ్ ఇన్సైడ్ సిటీకి ఇన్సైడ్ లాన్ తీసుకొని ఆ రెండింటి మధ్య కారిడార్గా ఇప్పుడు ఈ మెట్రోని తీసుకురాబోతున్నారు. పెద్దగోల్కొండ ఎగ్జిట్ నెంబర్ 15, అట్లనే ఎగ్జిట్ నెంబరు 14 తుక్కుగూడ, అట్లనే నెక్స్ట్ ఎగ్జిట్ నెంబరు 13 రావిర్యాల. ఇట్లా ఇన్సైడ్ తీసుకొచ్చి అక్కడి నుంచి మళ్ళీ కట్టెక్రాస్ తీసుకొచ్చేసి ఓఆర్ఆర్ క్రాస్ చేసి అక్కడి నుంచి డైరెక్ట్గా న్యూ సిటీకి, అదే గ్రీన్ సిటీకి, ముచ్చర్ల సిటీకి ఈ మెట్రోని తీసుకురాబోతుంది. టోటల్ స్ట్రెచ్ ఏంటంటే 40 kilometers స్ట్రెచ్ అనమాట. ఇందులో ఆల్రెడీ మనకు తెలిసిందే దీని యొక్క ప్రభావం ట్రెమెండస్గా ఉండబోతుంది. నేను అంతకుముందు కొన్ని వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. ఫ్యూచర్లో డెవలప్ అయ్యింది, డెఫినెట్గా రిటర్న్స్ మంచిగా రాబోతున్నాయి అని ఉండటానికి పెద్దగోల్కొండ ఏరియాస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. అట్లనే మహేశ్వరం చెప్పాను అంతకుముందు నేను. మహేశ్వరం కూడా ఏంటంటే వెరీ గుడ్ టౌన్, అన్ని ఫెసిలిటీస్, మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతం అది. ఈ ప్రాంతాల్లో మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి తుక్కుగూడ దగ్గర కూడా అంతే, ఆల్మోస్ట్ అక్కడ విల్లా కల్చర్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. తుక్కుగూడ, అట్లానే తుక్కుగూడ నుంచి కందుకూరు, ఈ ప్రాంతాల్లో కూడా ఏంటంటే మనము ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి ఆస్కారం ఇప్పుడు కూడా ఉంది అనమాట. కాకపోతే ఏంటంటే ఈ ఈ 4th సిటీ స్మార్ట్ సిటీ అనౌన్స్ చేయకముందు ఉన్న రేటుకి ఇప్పటికి ఒక 20 to 30% అయితే రేట్స్ అయితే జంప్ అయినాయి, అది మాత్రం గ్యారంటీ. దాన్ని మనం చూసుకొని ఏ విధంగా ఎక్కడెక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలో చూసుకొని ఆ ప్రాంతంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఇది శ్రీశైలం హైవే ఈ ప్రాంతాల్లో ఇప్పుడు మెట్రో 4th సిటీకి రాబోతున్న ప్రాంతాల్లో కూడా ఏంటంటే చాలా వరకు పెరి అర్బన్ జోన్స్ ఉన్నాయి, కన్జర్వేటివ్ జోన్స్ కూడా ఉండే జోన్స్ కూడా చూసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయటం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఎంతో కష్టపడిన డబ్బులు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ రావాలి అంటే అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే అది సంభవం అన్నమాట.
అది మీరు మనం అది ఇండివిజువల్ ఇన్వెస్టర్స్దే రెస్పాన్సిబిలిటీ అనమాట. మీరు కూలంకషంగా స్టడీ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ముఖ్యంగా నా సజెషన్ ప్రకారం ఏంటంటే, మీరు పెదగోల్కొండ, ఇటు సైడ్ నాగారము, మనసానపల్లి క్రాస్ రోడ్డు, మళ్ళీ ఇటు సైడ్ తిమ్మాపూర్ నుంచి ఇటు బెంగళూరు రోడ్ నుంచి ఇటు శ్రీశైలం హైవే కలిపే రోడ్డు అనమాట. అది వయా అమీర్పేట, మనసానపల్లి క్రాస్ రోడ్డు, మహేశ్వరము, ఈ స్ట్రెచ్లో ఇది 100 ఫీట్ రోడ్ ఆల్రెడీ. ఆ స్ట్రెచ్లో కూడా మీరు చేసినా కానీ ఇన్వెస్ట్మెంట్ మంచి రిటర్న్స్ భవిష్యత్తులో రాబోతున్నాయి. ఇప్పుడు మీరు సుమారుగా 20,000 to 25,000 పర్ స్క్వేర్ యార్డ్ ఇప్పుడు రేట్స్ అయితే ఉన్నాయి. మనం సెకండ్ రీసేల్ చూసుకుంటే కొంత 20,000 కన్నా బిలో కూడా రావడానికి అవకాశం ఉన్నాయి. ఎందుకంటే అది ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ రాబోతుంది. ఆ ప్రాంతంలో రాబోయే డెవలప్మెంట్ మంచి జోన్స్ కూడా R1 జోన్, ఇప్పుడు సౌత్లో కూడా R1 జోన్స్ ఉన్నాయి అక్కడ ఆ ప్రాంతంలో. ఇంకోటి ఆ ప్రాంతానికి ఒక ప్రాముఖ్యత నేను ఆ ప్రాంతం ఎందుకు చెప్తున్నానంటే, మంచి కనెక్టివిటీ ఎక్కువ, చాలా వరకు ఏంటంటే 100 ఫీట్ రోడ్డు, 100 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. అక్కడే మన మై హోమ్ వారిది స్మార్ట్ సిటీ అనేది ఫ్యూచర్లో రాబోతుంది. మోర్ దెన్ దే గాట్ 3,000 acres ఆఫ్ ది ల్యాండ్ అనమాట అక్కడ. అట్లనే మనకు తెలిసిన ప్రాంతమైన ముచ్చింతల దగ్గర మనకి చిరంజీవి స్వామి గారి టెంపుల్, వాళ్ళ రామానంద గారి టెంపుల్ ఉంది. ఈ విధంగా ఏంటంటే డెవలప్మెంట్కి ఆస్కారం ఉన్న ప్రాంతం అన్నమాట. అది కనెక్టివిటీకి ఆస్కారం ఉన్న ప్రాంతము. మెట్రో కూడా వస్తే ఇంకా సూపర్గా డెవలప్మెంట్ అవకాశం ఉంది. తక్కువ రేట్లో ఇప్పుడు ఈ ఫైనాన్స్ డిస్ట్రిక్ట్లో ఇక్కడ ఉండే బదులు తక్కువ రేట్లో కనెక్టివిటీ బాగుంది కాబట్టి ఫాస్ట్గా వెళ్తానికి తక్కువ టైం పడుతుంది కాబట్టి వితిన్ 20-30 మినిట్స్లో మనం వెళ్తానికి అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాంతాల్లో ఈ రోజు కూడా ఏంటంటే కొన్ని ప్రాంతాలు అయితే విల్లాస్ కూడా మంచి వితిన్ లెస్ దాన్ 2 crores రూపీస్లో కూడా ఉన్నాయి. తుక్కుగూడలు అయితే 2 నుంచి 3 crores మధ్యలో ఆ ప్రాంతంలో మీకు విల్లాస్ దొరుకుతాయి. అంటే ఇంకా ఆ విల్లా కల్చర్ ఎక్కువ ఉంది. ఇంకపోతే మనకి ల్యాండ్ పరంగా మనం చూసుకుంటే తుక్కుగూడ, పెద్దగోల్కొండ నేను ఆల్రెడీ చెప్పాను 25,000 సుమారుగా ఉంది. తుక్కుగూడలో వచ్చేకి 30 నుంచి 35. దీనివల్ల ఎఫెక్ట్ ఇంకా కొంచెం ముందుకెళ్ళినా కానీ ఇబ్రహీంపట్నము, ఆ ప్రాంతం కొంగరకలాను, ఈ ప్రాంతాల్లో మంచిగా అద్భుతంగా ఫ్యూచర్లో డెవలప్మెంట్ ఉన్నాయండి. ఇప్పుడు 25,000 సుమారుగా ఆ ప్రాంతాల్లో మనకి ల్యాండ్ అనేది దొరుకుతుందన్నమాట. ఆ ప్రాంతం ఫ్యూచర్లో బాగా డెవలప్ అవ్వబోతున్న వలన ఇప్పుడే ముందుగా కొని పెట్టుకున్న వాళ్ళకి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉందన్నమాట. కానీ ఒక్కటే కండిషన్ ఏంటంటే నేను చెప్పేది, మీరు మంచి కంపెనీని చూసుకోవాలా, డెవలపర్ని చూసుకోవాలా, ఏ డెవలపర్ అప్రూవ్ ఉన్న వెంచర్లోనే వెళ్ళాలా, జోన్ చూసుకోవాలా, అన్నీ లీగల్గా కూడా మనము వెరిఫికేషన్ చేసుకొని మనం వెళ్తే ఇంకా మంచిది. అవన్నీ జాగ్రత్తలు అనేది బాధ్యత మనదే, ఇన్వెస్టర్స్కి బాధ్యత కాబట్టి మీరు అవన్నీ జాగ్రత్తలు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకొని, ఎందుకంటే ఫ్యూచర్ సిటీ అనేది ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్. ఫ్యూచర్ సిటీలో ఏంటంటే చాలా రాబోతుంది. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఏఐ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్బు, ఇట్లాగ చాలా వరకు రాబోతున్నాయి అన్నమాట. ఫ్యూచర్ సిటీ కూడా ఏంటంటే హెల్త్ హబ్గా డెవలప్ చేయబోతున్నారు. అట్లానే స్పోర్ట్స్ హబ్గా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వల్ల, స్కిల్ యూనివర్సిటీ, ఇలాగ డిఫరెంట్ కాన్సెప్ట్స్లో లేటెస్ట్ టెక్నాలజీతో, మోడర్న్ ఎమ్యూనిటీస్తో తీసుకురాబోవటం వల్ల ఏంటంటే ఆ సరౌండింగ్ ఏరియాస్లో దాని యొక్క ఇంపాక్ట్ అనేది చాలా డిస్టెన్స్లో కూడా పడబోతుంది. కాబట్టి మనము ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా రాబోతుంది. ఎందుకంటే టోటల్గా అక్కడ ఫార్మా సిటీ అనేది మొత్తం క్యాన్సిల్ చేయలే, కానీ అంతకుముందు 19,333 acresలో రాబోతున్న ఫార్మా సిటీని దాన్ని తగ్గించి మేబీ 10,000 ఇంకా 5,000 acres ఆఫ్ ది ల్యాండ్లో రాబోతుంది. ఇప్పుడు ఇంకా అది టోటల్గా ఫైనలైజ్ కాలేదు. కాకపోతే ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం ఏంటంటే అటు ఎలక్ట్రానిక్ పరంగా కానీ, ఐటీ పరంగా కానీ సమ్ క్లస్టర్స్ రావడానికి అవకాశం ఉండటం వలన ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండటం వలన రాబోతున్నందువలన అక్కడ రియల్ ఎస్టేట్ మీద కూడా చాలా ఇంపాక్ట్ పడబోతుంది అనమాట. అందుకని ఏంటంటే అప్రిషియేషన్ రాబోతున్న ప్రాంతం చూసుకుంటే ఆ ప్రాంతాల్లో మనము ఎక్కడ పెట్టుకున్నా కానీ డెఫినెట్గా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మై నేమ్ ఈజ్ వల్లూరు వెంకటేశ్వర్లు. మై ఫోన్ నెంబర్ ఈజ్ 812-174-8850. 812-174-8850. ఈజ్ ఏ ఇన్ఫర్మేటివ్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, మిగతా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇదేంటంటే కొన్ని పాకెట్స్ నేను
ఎందుకంటే ఇప్పుడు నేను సౌత్‌కి ఎందుకు నేను ఎక్కువగా నేను ఇంపార్టెన్స్ ఇస్తున్నానంటే, ముఖ్యంగా మనం చూసుకుంటే రీసెంట్‌గా కూడా ఏంటంటే కొన్ని రేడియల్ రోడ్స్ ఇవ్వటం. ఆ రేడియల్ రోడ్స్ 60 రేడియల్ రోడ్స్‌లో కూడా ఏంటంటే ఎక్కువ రేడియల్ రోడ్స్ సౌత్‌కి ఇచ్చారన్నమాట. అటు ఎగ్జిట్ నంబర్ 15 అది పెదగోల్కొండ కాడి నుంచి కేశంపేటకి ఇచ్చారు. ఇంకోటి మూడోది తలకొండపల్లికి కూడా ఇచ్చారు. ఈ 3 రేడియల్ రోడ్‌లో కూడా ఏంటంటే 100 ఫీట్ రేడియల్ రోడ్స్, గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ అన్నమాట ఈ 3 కూడా. ఇది అద్భుతంగా ఏంటంటే ఓఆర్ఆర్‌కి రీజనల్ రింగ్ రోడ్‌కి మధ్యన అద్భుతంగా డెవలప్ అయ్యే ప్రాంతం అన్నమాట ఇది. అందువల్ల ఏంటంటే ఈ ప్రాంతాలు కూడా కనెక్టివిటీ మధ్యన కూడా కనెక్టివిటీ చాలా అద్భుతంగా రాబోతుందన్నమాట. అందువల్ల ఏంటంటే మీరు ఈ కన్సిడరేషన్ చూసుకుంటే ఆ సౌత్ ఆ ప్రాంతంలో ఎక్కడైతే మనకి ఏ మాత్రము హైదరాబాదు ఎయిర్‌పోర్ట్ యొక్క రెస్ట్రిక్షన్స్ లేకుండా ఉన్న ప్రాంతాలు చూసుకొని, జోన్ చూసుకొని మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే చాలా మంచి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయండి. రాబోతుంది. థ్యాంక్ యూ.